దేవుని యొక్క లక్షణాలు అదృశ్యమైన నిత్యశక్తి, దైవత్వం, మరి సృష్టించబడిన ప్రతి వస్తువు ద్వారా మన మనసున గ్రహించగలం. జంతువులకు మనసు ఇవ్వలేదు, మనకు ఒక మనసు ఇచ్చాడు. అంతరంగము మరి ఆలోచించటం, అన్వేషించటం, పరిశీలించడం, పరిశోధించడం, మన సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఏ ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. మంచి ఆలోచనతో దినమంతా నింపుకోవాలి, మంచి ప్రణాళికలతో దినమంతా నింపుకోవాలి, సత్యం పొందుకోవాలి. సత్యం వల్ల కలిగే లాభం ఏంటంటే నువ్వు నిత్య రాజ్యంలోకి వెళ్తావు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. పొందుకుంటూ వెళ్ళగా క్రీస్తు ద్వారా పొందుకోగలం. మరి లాభం ఏంటి? నిత్య రాజ్యం పొందుకోగలం. సత్యం ఏంటి? మరి యేసు ప్రభువే సత్యం, ఆయన మాటే సత్యం. సత్యంలో ప్రతిష్ఠించుకుని మన జీవితాల్లో ఆశీర్వాదం పొందుకో.